హాయ్ ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూల్ హబ్ రియల్ ఎస్టేట్. మీ ముందుకైతే 3 BHK హౌస్ అనమాట. ఇది 30-40 సైజ్లో 3 BHK హౌస్. మీకు ఇది నందికొట్కు రోడ్ వెళ్ళే వైపు, నందికొట్కు రోడ్ వెళ్తా ఉంటే సెయింట్ జోసెఫ్ కాలేజ్ వస్తుంది. అటు సైడ్ అయితే ఈ హౌస్ అయితే ఉంటుంది. నుంచి ముందుకు వచ్చేస్తే నందికొట్కు రోడ్ వెళ్ళే రూట్లో డిమార్ట్ దాటి ముందు సెయింట్ జోసెఫ్ ఉమెన్స్ కాలేజ్ ఉంటుంది కదా, అక్కడైతే అక్కడ సైడ్ అయితే ఈ హౌస్ అయితే లొకేషన్ ఉంటుంది. హైవే కూడా చాలా దగ్గర ఉంటుంది, మరి ఎక్కువ దూరం అయితే ఉండదు అనమాట. మనకి 30-40 సైజ్లో 3 BHK కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. 30-40 సైజ్ 3 BHK అనమాట. మనకి ఇది వితౌట్ కబోర్డ్స్తో ఇస్తారు. ప్రజెంట్ మీరు ఏదైతే చూస్తున్నారో ఈ పెయింటింగ్ వచ్చి సింగిల్ కోట్ అయింది అనమాట. లేట్ చేయకుండా మీకు ఈ హౌస్ వీడియో ఫాస్ట్గా ఎండ్ వరకు చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ గో. సో మీరు ఇక్కడ ఏదైతే చూస్తున్నారు ఇది వచ్చేసి మనం ఇందాక చెప్పిన హౌస్ అనమాట. హౌస్ ఏదైతే చూస్తున్నారో ఎలివేషన్ చాలా గుడ్ లుకింగ్ అండ్ డీసెంట్గా అయితే ఉంది. ఆ పక్కన ఏదైతే హౌస్ ఆరెంజ్ కలర్ బార్డర్ కనిపిస్తుందో అది నేను అమ్మించినదే అనమాట. నేను అమ్మించి దాంట్లో కబోర్డ్స్ చేశాను. సో దాని ఫీడ్బ్యాక్ వీడియో కూడా మీకు త్వరలో వస్తుంది. సో ఇది ఏదైతే చూస్తున్నారు ఈ హౌస్ యొక్క ఎలివేషన్, మనకి హౌస్ ముందు 20 feet రోడ్ అయితే ఉంటుంది. ఇలా CC రోడ్ అయితే ఉంటుంది అనమాట. హౌస్ ఎలివేషన్ కూడా చాలా డీసెంట్గా సింపుల్గా డిజైన్ చేయడం జరిగింది. మనకి స్టెప్స్ అయితే ఈ విధంగా పెట్టారు. సో మనకి పార్కింగ్ ఏరియాకి ఈ విధంగా ప్రొవైడ్ చేయడం జరిగింది రోడ్డు మీద. మీరు ఏదైతే చూసిన ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియాలో కూడా గుడ్ లుకింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. అండ్ ఇదేదైతే చూసిన ఎలివేషన్కి డోర్ ముందు ఎలివేషన్కి ఇలా అయితే టైల్స్ అయితే ఉంటాయి అనమాట. అక్కడ దాకా టైల్స్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మీరు ఇక్కడ చూసిన సీలింగ్ వచ్చేసి ఇలా WPC ఫోమ్ స్టిచ్ అయితే డిజైన్ చేయండి. ఇది మనకి మెయిన్ వచ్చేసి ఎంట్రీ వచ్చి సౌత్కి ఉంటుందండి. మనకి ఇది ఒక బెడ్రూమ్కి ఎంట్రీ అనమాట. అండ్ మనం ఇలా ముందుకు వచ్చేస్తే ఇక్కడ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్కి ఎంట్రీ అయితే ఉంటుంది. ఇది మెయిన్ డోర్ టేక్ డోర్ అయితే ఈ మెయిన్ ఎంట్రీకి అయితే వస్తుంది అనమాట. అండ్ ఇక్కడే చూస్తున్నారు ఇది వచ్చేసి మనకి ఈశాన్య మూలకి సంపు బోర్ పాయింట్ అని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మనకి హౌస్కి చుట్టూరుతో కాంపౌండ్ వాల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ వర్క్ అయితే పెండింగ్ ఉంది. ఇక్కడ స్టీల్ రైలింగ్ వస్తుంది. మీకు ఇందాక ఈశాన్య మూల కూడా చూపించాను, అక్కడ సైడ్ గ్యాప్ ఉంది. అండ్ యాజ్ పర్ వాస్తు ప్రకారం మనకి అన్ని చుట్టూ హౌస్కి కాంపౌండ్ వాల్ కూడా వదలం అయితే జరిగింది అనమాట. సో ఇక్కడ టైల్స్ కూడా మనకి చూస్తున్నారు కదా, చాలా ఎక్కువ టైల్స్ని అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది కదా. ఈ హౌస్కి చుట్టూతా హౌసెస్ కూడా ఉంటాయి. మనకి హౌసెస్ మధ్యలో ఈ హౌస్ అయితే ఉంటుంది. పార్కింగ్ ఏరియా కూడా ఈ విధంగా స్పేసియస్గా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎంట్రీలో కూడా ఎలివేషన్కి టైల్స్ కూడా చాలా అట్రాక్టివ్గా డిజైన్ చేయడం అయితే జరిగింది అనమాట. సో మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నా ఇది వచ్చేసి హాల్ అనమాట. హాల్ మనకి ఈ విధంగా స్పేసియస్గా అయితే ఉంది. ఒకసారి హాల్ యొక్క ఓవర్ చూసేయండి. అండ్ మనకి ఇప్పుడు ఏదైతే పెయింటింగ్ మీరు చూస్తున్నారో ఇది వచ్చేసి సింగిల్ కోటెడ్ పెయింటింగ్ అనమాట, డబుల్ కోటెడ్ అయితే కాదు. ఎందుకంటే వితౌట్ కబోర్డ్స్ మనకి ఈ హౌస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కబోర్డ్స్ చేయించుకున్న వాళ్ళు, సో కొన్న వాళ్ళు కబోర్డ్స్ చేయించుకోవాలి కదా, ఆ టైంలో డిస్టర్బ్ అవుతుంది అని చెప్పే ఉద్దేశంతో సింగిల్ కోటెడ్ మాత్రమే పెయింటింగ్ చేయించడం అయితే జరిగిందనమాట. సో ఇది ఏదైతే ఉందో మనకి ఈ విధంగా మెయిన్ డోర్ వచ్చి ఈస్ట్ ఫేస్కి ఇలా పెట్టడం జరిగిందని చెప్పి, సో దాని ఈస్ట్ ఫేసింగ్ వాస్తు ప్రకారమే మనకి ఇలా కిచెన్ సెటప్, హాల్స్, బెడ్రూమ్స్, వాష్రూమ్స్ అన్నీ ఈస్ట్ ఫేసింగ్ వాస్తుని పనిగరకు తీసుకుని మనకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. మెయిన్ ఎంట్రీ ఇలా కాగానే మీరు గుడ్ లుకింగ్ POP అనమాట. సో మీరు ఏదైతే చూసిన గుడ్ లుకింగ్ POP క్లాసిక్ డిజైన్తో అయితే ఉంది. అండ్ వాష్రూమ్ ఇక్కడ చూడండి, కిచెన్ వచ్చేసి మంచి స్పేసియస్గా ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఇలా ఎక్కువ సెల్ఫ్స్ ప్రొవైడ్ చేయడానికి ఎక్కువ సెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి స్టోన్తో ప్రొవైడ్ చేశారండి, సెల్ఫ్స్ బండతో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి పాయింట్ కూడా ఉంటుంది. అండ్ ఇలాగ మనకి వాస్తు ప్రకారం పూజా రూమ్ అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇలాగ మనకి కిచెన్ బండ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఎగ్జాస్టర్, వెంటిలేషన్ కోసం విధంగా అయితే కబోర్డ్స్ వేయించుకుంటే ఇంకా గ్రాండ్ లుకింగ్, గుడ్ లుకింగ్ అయితే ఉంటుంది అనమాట. అలాగే మనం ముందుకు వచ్చేసినామంటే ఇది చూడండి మనకి స్పేసియస్ హాల్ అనమాట. హాల్లో గుడ్ లుకింగ్ POP. ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది టీవీ యూనిట్ చూడండి, టీవీ యూనిట్ కూడా డీసెంట్గా డిజైన్ చేయడం జరిగింది. మీకు నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఇంకా పెయింటింగ్ పెండింగ్ ఉంది. సింగిల్ కోటెడ్ మాత్రమే పెయింటింగ్ అయిందనమాట, డబుల్ కోటింగ్ పెండింగ్ ఉంది. అండ్ ఇక్కడ ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్ నుంచి మనకి బయటకు వెళ్ళడానికి కూడా యాక్సెస్ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ వెంటిలేషన్ కోసం విండో మంచి స్పేసియస్గా అయితే ఉంటుంది అనమాట. అండ్ గుడ్ లుకింగ్ POP యాజ్ పర్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దానిపైన ఎక్స్ట్రా స్టోరేజ్ కోసం ఈ విధంగా ప్లేస్ అయితే ఉంటుంది. అండ్ మనం ఇలా ఈ బెడ్రూమ్ నుంచి ముందుకు వెళ్ళిపోయినాం అనుకోండి, ఇక్కడ 2 బెడ్రూమ్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. బెడ్రూమ్ నెంబర్ 2 అనుకోండి. ఈ బెడ్రూమ్ వచ్చేసి ఇలా గుడ్ లుకింగ్ POP. కలర్స్ కూడా మీరు ప్లెయిన్గా డీసెంట్గా అయితే ఉన్నాయి, ఎక్కువ హడావిడి లేవు. POP కలర్స్ కూడా క్లాసిక్గా అయితే ఉన్నాయి. అండ్ ఇది ఏదైతే ఉందో ఇక్కడ ఈ బెడ్రూమ్లో సెల్ఫ్స్ ఈ విధంగా ప్రొవైడ్ చేయడం జరిగింది. అటాచ్డ్ వాష్రూమ్, ఎక్స్ట్రా స్టోరేజ్ అయితే
ఈ బెడ్రూమ్లో కూడా ప్రొవైడ్ చేశారు. అలా మనం ముందుకు వచ్చేసి ఒకసారి మళ్ళీ చూసేయండి. హాల్ స్పేసియస్, హాల్ గుడ్ లుకింగ్ పిఓపి. ఈ ఓవర్ వ్యూ వచ్చేసి మీరు ఒకసారి విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది అనమాట. అండ్ ఇక్కడ ఇదేదైతే ఉందో బెడ్రూమ్ నెంబర్ 3 అనమాట. దీనికి వెంటిలేషన్ కూడా 2 విండోస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. కిడ్స్ బెడ్రూమ్ అనుకోండి, ఇంకా చిన్న బెడ్రూమ్ లాగైతే. సో బెడ్రూమ్ స్పేస్ కూడా మంచిగా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. 30-40లో 3 BHK ఓవర్వ్యూ చూశారు కదా, వెంటిలేషన్ చూశారు. ఈ హౌస్కి చుట్టుపక్కల హౌస్కి కూడా చూపించాను నేను. మనకి హౌస్ ముందు సీసీ రోడ్ ఉంటుంది, 20 feet రోడ్డు, సీసీ రోడ్డు. అడ్వాంటేజ్ ఏంటంటే ఇంకోటి, మీరు వచ్చిన తర్వాత ఇన్ డీటెయిల్గా దీనికి ఉన్న అడ్వాంటేజెస్ మీకు చెప్తాను. సో అపార్ట్ ఫ్రమ్ దిస్, బోర్ కూడా వేయించండి. బోర్ కూడా మనకి ఎక్కువ సాల్ట్ వాటర్ అయితే కాదు, మంచిగా అయితే ఉన్నాయి. చుట్టుపక్కల మీరు ఎంక్వైరీ చేసుకోండి బోర్ వాటర్ ఎలా ఉంది అని చెప్పి మీరు వచ్చిన తర్వాత విజిట్కి. అలాగే 30-40లో 3 BHK, ఇది సౌత్ ఫేస్ కాబట్టి మనకి 3 BHKని ఇలా డిజైన్ చేయడం జరిగింది అనమాట. హాల్ స్పేసెస్ 2 బెడ్రూమ్, ఒకటైతే చిన్నగా ఉందిలేండి, అది బెడ్రూమ్ నెంబర్ 3 అనుకోండి. దానికి మనకి మెయిన్ డోర్కి చౌకట్ టేక్ యూజ్ చేయడం జరిగింది. మిగతాదంతా మనకి పీవీసీ మధ్య మార్కెట్లో వచ్చినాయి కదా, WPC డోర్స్ అండ్ చౌకట్స్ అన్ని మాత్రమే టేక్ అయితే ఓన్గా కట్టుకున్న హౌస్ ఓనర్ కూడా అలానే కట్టుకుంటున్నారు అనమాట. సో ఇది చెప్పాను 30-40 సౌత్ ఫేసింగ్, కానీ మెయిన్ ఎంట్రీ మనకి ఈస్ట్కే ఉంటుంది. హౌస్ వాస్తు కూడా కంప్లీట్ ఈస్ట్ ఫేస్ బేస్ చేసుకునే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగిందనమాట. అండ్ ఇంకోటి ఏంది, ఈ హౌస్కి అప్రూవల్ తీసుకోవడం జరిగింది, లోన్ వస్తుంది. నేను మీకు చెప్పాను హౌస్ ముందు 20 feet రోడ్ అని చెప్పి, నాలెడ్జ్ లేకుండా 20 feetకి లోన్ రాదు, 20 feet రోడ్కి లోన్ రాదు, అది ఇది అని చెప్పి కొంచెం డౌట్స్గా ఉంటారు. అలా ఏం కాదండి, 20 feet రోడ్ కూడా వస్తుంది, గవర్నమెంట్ బ్యాంక్స్లో కూడా వస్తుంది. మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకుంటే వస్తుంది లోన్, దాంట్లో ఏం లే. మనకి హౌస్కి అప్రూవల్ తీసుకురావడం జరిగింది, బ్యాంక్ లోన్ కూడా ఈజీగా ప్రాసెస్ అవుతుంది. మనకి డాక్యుమెంట్లో కూడా ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. అండ్ మీరు ఒకసారి వచ్చినప్పుడు లొకేషన్ మీకు అంతా నచ్చింది అనుకోండి, మంచి ప్రైస్కి నేను ఇప్పిస్తాను. సో ఈ హౌస్కి ప్రైస్ వచ్చేసి, ఓనర్ చెప్పే ప్రైస్ వచ్చేసి 57 lakhs చెప్తున్నారు. 57 లక్షలు వితౌట్ కబోర్డ్స్ కొన్న వాళ్ళు చేయించుకోవాలి. చెప్పాను కదా, హౌస్కి సింగిల్ కోటెడ్ పెయింట్ అయింది. మీరు కొన్నాక మీరు కబోర్డ్స్ చేయించుకుంటానంటే, కబోర్డ్స్ చేయించుకున్న తర్వాత డబల్ కోటింగ్ పెయింటింగ్ అయితే చేసి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ కబోర్డ్స్ వద్దు మేము అలానే అలానే ఉంటామంటే, సో మీరు కొన్న తర్వాత కబోర్డ్స్ అట్నే డైరెక్ట్గా డబల్ కోటింగ్ పెయింటింగ్ అయితే చేసి ఇవ్వడం అయితే ఉంటుంది అనమాట. సో ఇది వితౌట్ కబోర్డ్స్తో 57 lakhs నెగోషియబుల్తో మన దగ్గర సేల్కి వచ్చేసింది. అండ్ ఇంకోటి ఏంటంటే 30-40 మంచి సైజు. సో వాస్తు ప్రకారమే కట్టారు. వాస్తు డౌట్ అనుకున్నా కూడా, ఎవరైనా మనకి వాస్తు పట్టింపు లేదు మేము తీసుకోవాలి మాకు బడ్జెట్ ఓకే అంటే, మీరు వస్తే మంచి ప్రైస్గా నేను నెగోషియేట్ చేయించి మీకైతే ఈ హౌస్ అయితే ఇలా మీరు కావాలంటే మీరు కొన్న తర్వాత నేనే మంచిగా కబోర్డ్స్ చేయించి ఇవ్వడం జరుగుతుంది. అండ్ పెయింటింగ్ వర్క్ కానీ, ఒకవేళ మీకు ఈ కలర్ నచ్చలేదు, యూ వాంట్ టు చేంజ్, కొంటే నేనుండి కొంచెం కలర్ చేంజింగ్ ఆప్షన్లో కూడా నేను రిక్వెస్ట్ చేసి చేపించడం అయితే జరుగుతుంది. ఇది ఇవాళ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు నా కర్నూలు హబ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ ఎవరైనా హౌస్ సర్చింగ్లో ఉంటే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. కొనాలనుకున్నా, అమ్మాలనుకున్నా మీరైతే నన్నైతే కాంటాక్ట్ అవ్వగలరు. అండ్ ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే, కొంచెం వీడియోస్ డిలే అవుతుంది, ఎందుకంటే మీకు తెలిసిందే నేను ఎవరితో టైప్ అయి ఉన్నాను, ప్రతి వర్క్ నేనే చూసుకోవాల్సిందని చెప్పి. అందుకని కొంచెం టైం మేనేజ్మెంట్లో ఇది అవ్వచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు విజిట్కి వస్తామని ప్లాన్ చేసుకున్నప్పుడు ఫోన్ చేసి మేము ఇప్పుడు వస్తాము ఎక్కడున్నావు అది అలా అడగండి. ఎందుకంటే ఒక ప్లానింగ్ ఉండాలి. ఇప్పుడు నేను ఈరోజు ఈ వీడియో తీసుకున్నాను, ఎందుకంటే టైం ఖాళీ ఉన్నా కాబట్టి వీడియో తీసుకోవడం ఏదో చేస్తూ ఉంటాను. సో ఖాళీ టైంలో మనం ఏదో ఒకరు బయ్యరు, ఎవరో ఒకరు ఫ్రీగా ఉండి మనకి విజిట్కి వచ్చినప్పుడు జరుగుతూ ఉంటుంది, చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక ప్లానింగ్, మీరు ఒక బడ్జెట్, ఒక ఏరియా, ఒక లొకేషన్ ఎక్కడ కావాలో ముందుగానే చెప్తే నేను తీసి పెట్టడం జరుగుతుంది, మీరు వస్తే చూపించడం జరుగుతుంది. సో మీరు వచ్చే ముందు ఒక రోజు ముందే కాల్ చేసిన, ఒక 3 hours ముందు కాల్ చేసి, మార్నింగ్ కాల్ చేసి ఈవినింగ్ వస్తామన్నా, ఏదో ఒక ప్లానింగ్ అయితే చేసుకోవడానికి ఉంటుంది. ఎందుకంటే ఒక 2-3 హౌసెస్ చూపిస్తే తిరిగినామంటే డే మొత్తం అయిపోతుంది. ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. 10 గంటలకు కస్టమర్ వచ్చాను అనుకోండి, ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి 4 ఇళ్ళు చూపించాల్సి ఉంటుంది. 4 ఇళ్ళు చూపించలో 12 అయిపోతుంది. 12కి కొంచెం కూర్చొని మాట్లాడి డిస్కషన్ చేసి అది ఇదిలోపు 1 తిన్నీకి ఇంటికి వస్తాము, తిని కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ సాయంత్రం ఒక 2 కలిసాను అనుకోండి, డే మొత్తం ఇదే అయిపోతుంది. సో మీరు ఒకరోజు ముందే ప్లానింగ్ ఉందనుకోండి, మీకోసం ఒక టైం స్లాట్ తీసుకోవడమో, 9 గంటలకు రమ్మనడమో, 8:30కే రమ్మని చెప్పడమో, ఏదో ఒక టైం స్లాట్స్లో నేను మీకు హౌస్ చూపించడం జరుగుతుంది. ఎలా అయిపోయిందంటే, మా ప్రభాస్ అన్న చెప్తాడు, హ్యాంగర్కున్న షర్ట్ వేసుకొచ్చేస్తా అన్నట్టు అలా ఫోన్ చేయకండి.
నేను రెస్పాన్స్ అవ్వడం కూడా కష్టం అనమాట. మీరు మళ్ళీ ఏమైపోతుందంటే, ఇప్పుడు నా దగ్గర ఈ హౌస్ ఉంటుంది, రియల్ ఎస్టేట్ చేసే వేరే ఏజెంట్స్ దగ్గర ఇదే హౌస్ ఉంటుంది. మీరు చూస్ చేసుకోవడం ఏమైందంటే, నా ద్వారా చూడాలా, వాళ్ళ ద్వారా చూడాలా, అది మీరు ప్లానింగ్గా ఉండాలా. ఇప్పుడు నేను ఇది పెట్టినా అని చెప్పి వేరే ఏజెంట్ కూడా మీకు కొంచెం ప్లానింగ్ లేకుంటే, ఈరోజు నేను ప్లానింగ్ లేకుంటే కష్టం అయిపోద్ది అనమాట. అదే టైంలో వేరే కస్టమర్ కూడా ఉంటారు కదా, నేను నాకు ముందు రోజు 2 రోజు 3 రోజుల ముందర మాట్లాడిన కస్టమర్ కూడా అదే టైంకి వస్తా అన్నప్పుడు, నేను మీకు ఆ టైం నేను కేటాయించలేను కదా. 2 days బ్యాక్ తను వస్తా అన్నప్పుడు నేను మీకు అదే టైంలో చూపించాలంటే ఇదే అవుతుంది కదా. అలా ఒక ప్రీ ప్లాన్గా ఉంటే మీకు టైం తీసి చూపించగలను. అట్ ది సేమ్ టైం నా పాత కస్టమర్స్కి వాళ్ళకి కూడా టైం తీసి చూపించగలను. నేను కూడా ఇలా షూట్ చేసుకొని వీడియోస్ అప్లోడ్ చేసుకోవాలి కదా, దానికి కూడా టైం తీయాల్సి ఉంటుంది కదా. చెప్పాను కదా ఇందాక, ఒక ముగ్గురిని కడిసేలోపు డే అయిపోతుంది. ఇంకా నైట్ అంటే ఇంకా బజ్జి ఉంటాం, ఇంకా తిని తొంగుంటాం కదా, తిరగడం కష్టం. నైట్ టైంలో చూపించుకోవడమే బెటర్. ఎందుకంటే 7 గంటలకు 8 గంటలకు చూసినాం అనుకో, గలీజ్గా అనిపిస్తుంది చుట్టుపక్కల వీళ్ళకి విజిట్ మనం తెలుసు, విజిట్ చూసినాం అని చెప్పి, వీళ్ళు ఎంటర్ బాబు నైట్ కూడా చూసినాం అని చెప్పి పక్కన వాళ్ళు ఫీల్ అవుతారు అనమాట. సో ఒక టైం అనేది ఉంటుంది కదా. ట్రై టు అండర్స్టాండ్ మీ, నన్ను అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోకండి. సో మీరు కొనాలనుకున్న హౌస్ నేను మంచి ప్రైస్కే నెగోషియబుల్ చేసి ఇప్పిస్తాను. ఆల్రెడీ నా బయర్స్ కొన్ని ఫీడ్బ్యాక్స్లో కూడా చెప్పింటారు మీకు, ఇంకా కొన్ని ఫీడ్బ్యాక్స్ అయితే ఇవ్వలేదు. సో నేను రేట్ మాట్లాడే విషయంలో కూడా మంచిగా నెగోషియబుల్ అయితే చేయించి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది ఇవాళ వీడియో. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందు తీసుకొస్తాను. కొంచెం అప్పుడప్పుడు బ్రేక్ అవుతుంటాయి, కొంచెం గ్యాప్ వస్తుంటుంది, దానికి ఏం పట్టించుకోకండి. వీడియోస్ అయితే మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.